సాలంకాయనులు ఏలూరు సమీపంలోని వేంగిపుర నుండి కృష్ణా, పశ్చిమ గోదావరి మరియు గుంటూరు జిల్లాలను పరిపాలించారు. వారు 275 మరియు 400 ఏడీ మధ్య పరిపాలించారు. ఈ వంశానికి చెందిన రాజులలో ఒకరైన హస్తివర్మన్ సముద్రగుప్తుని సమకాలీనుడు. సంస్కృత నిఘంటువుల ప్రకారం సాలంకాయన అనే పదానికి శివుని వాహనమైన నంది అని అర్థం. సాలంకాయన రాజుల రాగి ఫలకాల ముద్రలపై ఎద్దు బొమ్మ కనిపించడం ఆసక్తికరంగా ఉంది. వారి రాగి ఫలకాల గ్రాంట్లు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి. అందువల్ల సాలంకాయన రాజుల ఎద్దుల శిఖరం వారి కుటుంబ పేరుతో ముడిపడి ఉండే అవకాశం ఉంది. దేవవర్మ బహుశా మహేశ్వర భక్తుడు మరియు అశ్వమేధయాత్ర చేసిన వంశస్థాపకుడు. పెద్దవేగి పలకల తదుపరి రాజు మహారాజా హస్తివాహ్మ అనేక యుద్ధాలలో దర్శనం పొందాడని చెబుతారు. సముద్రగుప్తుడి అలహాబాద్ స్తంభ శాసనం వేంగి హస్తివర్మన్తో జరిగిన సంఘర్షణను ప్రస్తావిస్తుంది. కొల్లాయిర్ ఫలకాల ద్వారా సాలంకాయనుల పరిపాలనా వ్యవస్థ గురించి మనకు అంతర్దృష్టి లభిస్తుంది. రాజ్యం దేశాధిపతులచే పాలించబడే అనేక దేశాలు, ప్రావిన్సులు గా విభజించబడినట్లు కనిపిస్తుంది. ఈ ప్రావిన్సులు ఆయుక్తాలచే పాలించబడే జిల్లాలుగా విభజించబడ్డాయి. పైన పేర్కొన్న శాసనంలో ఇవ్వబడిన గ్రామం అన్ని పన్నుల నుండి మినహాయింపులతో వ్యవహరించబడాలి మరియు మినహాయింపులను దేశాధిపతులు, ఆయుక్తులు, వల్లహాలు మరియు రాజపురుషులు సంరక్షించాలి. హస్తివర్మన్ తరువాత అతని కుమారుడు నందివర్మన్ అతని తరువాత హస్తివర్మన్ II వచ్చాడు. తరువాత హస్తివర్మన్ II కుమారుడు స్కందవర్మన్ వచ్చాడు. స్కంద తరువాత చందవర్మన్ వచ్చాడు. అతని తరువాత రాజవంశం యొక్క చివరి రాజు నందివర్మన్ II వచ్చాడు. రాజవంశం యొక్క సంరక్షక దేవుడు చిత్రరథస్వామి, బహుశా సూర్యుడు, మరియు వారు శివుడు మరియు విష్ణువులను కూడా పూజించారు. వారి శాసనాలు ఇండోచైనా మరియు మలేషియాలోని హిందూ కాలనీల యొక్క మునుపటి శాసనాలతో వాటి లిపిలో దగ్గరి పోలికను కలిగి ఉన్నాయి మరియు ప్రారంభ తెలుగు రాజులు విదేశాలలో వలసరాజ్యాలలో ప్రముఖ పాత్ర పోషించారని నమ్మడానికి మంచి కారణం ఉంది. శ్రీపర్వతస్వామిని తమ ఆహార్యంగా కలిగి ఉన్న విష్ణుకుండినులు సాలంకాయనుల తరువాత వచ్చారు. ఈ రాజుల వంశం యొక్క ఆమోదించబడిన కాలక్రమం క్రీశ 440 నుండి ప్రారంభమై క్రీశ 616 వరకు కొనసాగింది. కీల్హార్న్ మరియు ఇతరులు సూచించినట్లుగా విష్ణుకుండినుల అసలు నివాసం బహుశా గుంటూరు జిల్లాలోని వినుకొండ కావచ్చు. విక్రమహేంద్రవర్మన్ తన సొంత పరాక్రమంతో సామంత నాయకులను లొంగదీసుకున్నట్లు చెబుతారు. విక్రమహేంద్ర కుమారుడు మరియు వారసుడు గోవిందవర్మన్. అతనికి విక్రమాశ్రయ అనే ఇంటి పేరు ఉంది మరియు నైకసమర సంఘట్ట విజయన్ అనే బిరుదు బహుశా అతను కొంత ప్రాముఖ్యత కలిగిన రాజు అని చూపిస్తుంది. 11 అశ్వమేధాలు మరియు 1000 అగ్నిస్తోమాలు మరియు కొన్ని ఇతర కర్మలు చేసిన వంశంలో మాధవవరామన్ గొప్పవాడుగా కనిపిస్తాడు. మాధవుడు ఉత్తర దక్కన్కు చెందిన వాకాటక యువరాజులను వివాహం చేసుకున్నట్లు కనిపిస్తుంది. మాధవవర్మన్ II దేవవర్మ కుమారుడు మరియు మాధవవర్మన్ మనవడు. ఇపూర్లో లభించిన అతని కాలం నాటి ఏకాంత శాసనంలో అతన్ని త్రికూట మరియు మలయ ప్రభువుగా వర్ణించారు. వాటి స్థానం కనుగొనబడలేదు. సముద్రగుప్తుని దక్షిణ దండయాత్ర మగధ, ఆధునిక బీహార్ ను పాలించిన గుప్తవంశానికి చెందిన గొప్ప రాజు సముద్రగుప్తుడు సుమారు 335 నుంచి 380 వరకు ఏడీ దక్షిణాదిపై దండెత్తి దక్కన్లోని అనేక రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఈ విజయాన్ని గొప్ప దిగ్విజయం అని పిలుస్తారు. అతను దక్షిణ కోసల, ఎగువ మహానది లోయ మరియు కళింగదేశ దేశాలపై దాడి చేశాడు. సముద్రగుప్తుని ఇతర విజయాలలో స్వామిదత్తుడు భూభాగం ఉంది. అతను ఒకప్పుడు 2 రాజధానులతో 2 వేర్వేరు రాజ్యాలను నాశనం చేశాడు. అవి పిష్టపుర, ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ఆధునిక పిఠాపురం, మరియు కొత్తూరు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా శృంగవరపు కోట తాలూకాలో. వాతాపి చాళుక్యులు సుమారు 500 నుంచి 757 వరకు చాళుక్యులు దక్కన్లోని ఎక్కువ భాగాన్ని వాతాపి, బీజాపూర్ జిల్లాలోని బాదామి రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వారి రాజ్యం క్రీశ 6వ శతాబ్దం మధ్యలో స్థాపించబడింది. మొదటి గొప్ప రాజు పులకేశి అతను అనేక ప్రావిన్సులను జయించి ఆధిపత్యాన్ని స్థాపించి అశ్వమేధ యాగం చేశాడు. అతను క్రీశ
566లో మరణించాడు. అతని ఇద్దరు కుమారులు కీర్తివర్మన్ మరియు మంగళేశ అతనిని అనుసరించారు. తరువాత కీర్తివర్మన్ కుమారుడు థానేశ్వర్ మరియు కనౌ రాజు హర్షవర్ధనుడు గొప్ప పులకేశి అతని రాజ్యంపై దాడి చేశాడు, కాని నర్మదా నది ఒడ్డున తిప్పికొట్టబడ్డాడు. పులకేశి 11 చాలా శక్తివంతమైన చక్రవర్తి. అతను లతా, దక్షిణ గుజరాత్ పై తన అధికారాన్ని దృఢంగా స్థాపించాడు మరియు తద్వారా హర్షుడికి వ్యతిరేకంగా తన ఉత్తర సరిహద్దును బలోపేతం చేసుకున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న ఈ గుహలు 1821లో కనుగొనబడ్డాయి మరియు గోడలు మరియు పైకప్పులపై కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 29 గుహలు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం మరియు 7వ శతాబ్దం ఈడీ మధ్యకాలంలో తయారు చేయబడినట్లు తెలుస్తోంది. వాటిలో ఎక్కువ భాగం వాకాటక గుప్త యుగానికి చెందినవి. నిజాం ప్రభుత్వం ఈ చిత్రాలను సంరక్షించడానికి చాలా చేసింది. వాటిలో వివిధ రకాల అలంకార నమూనాలు ఉన్నాయి మరియు పవిత్ర వస్తువులు మరియు చిహ్నాలు, బుద్ధుని బొమ్మలు మరియు అతని జీవితాల నుండి వచ్చిన సంఘటనలను కూడా వర్ణిస్తాయి. పులకేసిన్ ఆ స్థానాన్ని ప్రసిద్ధ చైనీస్ యాత్రికుడు హ్యుయెన్ సాంగ్ సందర్శించాడు. అతను పులకేసిన్, గుజరాత్, మాల్వా మరియు కొంకణ్ పాలకులచే తనను తాను గౌరవించుకున్నాడు. అతను బనవాసి, ఉత్తర కెనరా యొక్క కదంబుల భూభాగాన్ని ఆక్రమించాడు మరియు తరచుగా కాంచి యొక్క పల్లవ శక్తితో యుద్ధం చేశాడు. అతను 610 నుంచి 642 వరకు ఏ.డి. వరకు పాలించాడు.